మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకాయన, మీరు ప్రార్థన చేయునప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక అని పలుకుడని వారితో చెప్పెను. పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. మాకు ప్రార్థన చేయడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు తను కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది. మన ప్రార్థన: దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని దీవించు. ఎక్కడో ఓ మూలన ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో. ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తరువాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకొని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టె ముక్క నిమ్మని అడగమంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని, మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే. ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి: నా హృదయమే నా ఆల్బం, తుఫాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం. యేసు పేరు దానిపై రాయాలి. ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి. సౌందర్య లోకాల్ని వీక్షించాలి. ఇదే నా ప్రియమైన కోరిక. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. లూకా 1:33. మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థన జీవితంలో ఏ విధంగా ఉండాలో నీ ఇష్టానుసారమైన ప్రార్థన ఏదో మాకు తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, మేము ప్రార్థించేటప్పుడు ఇతరుల గురించి ప్రార్థించేవారుగా, భారంతో ప్రార్థించేవారు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అలాగునో ప్రభా, ఈ దినం తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రార్థనా జీవితంలో ప్రభా దేవా ఈ యొక్క ఆలోచన కోసం ప్రార్థిస్తూ వచ్చారో ప్రభా, నీ చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉండిద్దో అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చారు, వారికి ఈ దినమున నువ్వు జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము అందరం ప్రభా నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టానుసారంగా నీ రాజ్యాన్ని వెతికే ప్రార్థన మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా యొక్క దేశాన్ని గురించి, మా రాష్ట్రాన్ని గురించి, మా జిల్లా గురించి, మా గ్రామం గురించి, అయా మా యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి విగ్రహారాధికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతోమంది నువ్వు నిజమైన రక్షకుడు, దేవుడు అని తెలియక ప్రభా దేవ విగ్రహారాధనలు ఉంటున్నారయ్యా. కనికరం గల తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు అని, ప్రేమించే దేవుడు అని, ప్రాణం పెట్టిన దేవుడు అని నీ బిడ్డలు తెలుసుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా ఎద్దుకు రండి అని చెప్పి సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రం అయ్యా. పాపాలతో మనశ్శాంతి లేకుండా ఉన్నారో ప్రభా, దోషములతో, నీకు ఆయాస్కరమైన మార్గాలతో మనశ్శాంతి లేకున్నారు. ఈ సమయంలోనే ప్రభా వారు లోబడి నీవు తట్టు తిరగటానికి సహాయం చేయమని మా దేశంలో, రాష్ట్రంలో, మా జిల్లాలో, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అయా తండ్రి విగ్రహారాధికులను బట్టి
అయ్యా నాస్తికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు, వాళ్ళందరూ కూడా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.